మనకి జగనన్న అయితే రేషన్ ఇస్తారు కదా, ఈరోజు అయితే పాలు అయితే ఇచ్చారు. ఈరోజు ఈ పాలతో పన్నీర్ ఎలా వస్తుంది అయితే ట్రై చేద్దాం. గవర్నమెంట్ పాల ప్యాకెట్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈరోజు చెఫ్ వచ్చేసి మా చెల్లి అయితే ప్రయోగం చేస్తుంది ఈ పాల మీద. ఒక పక్క మా మమ్మీ అయితే ఎందుకు పాలు వేస్ట్ చేయడం అంటుంది, కానీ మేము మాత్రం పన్నీర్ చేయడం మాత్రం స్టాప్ చేయలేదు. మేము పన్నీర్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంకా మేము చేసే పన్నీర్ ఇది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మా చెల్లి పాలను అయితే బాగా పొంగొచ్చేంత వరకు బాగా కాగనిచ్చింది. తర్వాత ఒక కప్పులోకి అయితే నిమ్మకాయ రసం అయితే తీసుకొని అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకునింది. ఇంకా పాలు పొంగొచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. ఇంకా పాలు అయితే విరగడం అయితే స్టాప్ అయిపోతాయి. ఇంకా మనం ఒక మంచి క్లాత్ తీసుకొని వాటర్ అన్నిటిని వడగొట్టేసేయాలి. ఇంకా దాని మీద ఏమైనా పెద్ద బరువు పెట్టాలి. మేమైతే ఇట్లయితే చేసాం. ఒక రోల్ తీసుకొని ఇంక అందులో అయితే పెద్ద బాటిల్ అయితే పెట్టేసాం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పన్నీర్ ఇంత బాగా వస్తుందని. పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే పన్నీర్ చేయడంలో అయితే మా చెల్లి అయితే